హాయ్ అండి, జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. విశాఖపట్నం జిల్లాలో ఒక ఘటన జరిగింది. అదేంటంటే విశాఖపట్నంలో ఉన్న ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక స్కూల్లో 10th క్లాస్ చదువుతూ ఉండేది. అదే టైంలో ఆ క్లాస్మేట్ లో ఉన్న ఒక అబ్బాయిని లవ్ చేసేది. ఇద్దరు కూడా గాఢంగా లవ్ చేసుకున్నారనమాట. లవ్ చేసుకున్న తర్వాత 10th వరకు బాగానే ఉన్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు కూడా తెలియకుండా అమ్మాయి బాగా మేనేజ్ చేసేది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రైవేట్ కని స్కూల్ కని చెప్పి ఎక్కడెక్కడికో బయటకు వెళ్ళేది. అది 10th క్లాస్ లోనే జరిగింది. ఇదంతా కూడా 10th వరకు ఇంట్లో తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అనమాట. వాళ్ళకేమీ తెలియదు అమ్మాయి స్కూల్ కి వెళ్తుంది వస్తుంది అని తప్ప మిగతాది ఏం స్కూల్ కి వెళ్తుందా లేదా అనే విషయాన్ని పట్టించుకునేవారు కాదు. కనీసం తల్లి కూడా పట్టించుకునేది కాదు. ఇదే అదునుగా తీసుకున్న అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్ తో ఎక్కడెక్కడో తిరిగేది అనమాట. ఇంకా తిరగటానికి అడ్డు ఆపు లేదనమాట. ఇలాగా 10th క్లాస్ అయిపోయింది. అబ్బాయి కూడా అమ్మాయిని చాలా చాలా లవ్ చేశాడు అనమాట. ఇది ఇలాగా ఎవరికి తెలీదు. అబ్బాయి తాలూకు తల్లిదండ్రులకు తెలియదు, అమ్మాయి తల్లిదండ్రులకు కూడా తెలియదు. అయితే 10th పాస్ అయిపోయారు ఇద్దరు కూడా. 10th పాస్ అయిన తర్వాత అమ్మాయి విశాఖపట్నం సిటీలో ఉన్న ఒక కాలేజ్ లో జాయిన్ అయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అమ్మాయి అక్కడ జాయిన్ అయిందని అబ్బాయి కూడా అక్కడే జాయిన్ అయ్యాడు. అయితే ఇద్దరు కూడా 1 month వరకు బాగానే ఉన్నారు, బాగానే తిరిగారు. ఇక్కడ తల్లిదండ్రులు కూడా అమ్మాయి కాలేజ్ కి వెళ్తుంది కదా, రోజు బస్సులో వెళ్తూ వస్తుంది కదా అని పట్టించుకునేవారు కాదు. వాళ్ళ పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారంతే. రోజు పనులకు వెళ్ళిపోవడం, సాయంత్రం రావడం, అమ్మాయి వచ్చిందో లేదో, అమ్మాయి కావాల్సింది ఇవ్వడం, అమ్మాయి డబ్బులు ఎంత అడిగితే అంత ఇవ్వడం గట్ట అవి తెప్పించి వాళ్ళకి ఇంకేం తెలియదు. అయితే కాలేజ్ లో జాయిన్ అయిన 1 నెలలో ఇంకో అబ్బాయితో ప్రేమలో పడింది. ఎలా అంటే ఆ అబ్బాయితో అంటే 10th క్లాస్మేట్ తెలియకుండా ఆ అబ్బాయితో టూర్లు, షికార్లు, పార్కులు, గిఫ్ట్లు, ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఒకరికి తెలియకుండా మరొకరితో గేమ్ ఆడుతుంది. అస్సలు వీడిని లవ్ చేస్తున్నట్టు వాడికి తెలియదు, వాడిని లవ్ చేస్తున్నట్టు వీడికి తెలియదు. ఇద్దరు అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతా ఎంజాయ్ చేసింది అబ్బాయితో. కనీసం ఆ ఇతరుతో మాట్లాడుతున్న భయం గానీ, 10th క్లాస్ లో లవ్ చేసిన అబ్బాయిని మోసం చేస్తున్నానని కానీ, కొత్తగా లవ్ చేస్తున్న అబ్బాయిని కూడా మోసం చేస్తున్నానని కానీ, ఇవన్నీ కూడా కనీసం అసలు పట్టించుకోలేదు. ఎంతసేపు ఎంజాయ్ చేయడమే. అలానే ఈ అమ్మాయి హద్దులు దాటిపోయి కూడా వాళ్ళతో కూడా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ అమ్మాయికి ఏం కావాలో ఈ అమ్మాయి తీసుకుంటుంది అంతే. కానీ తల్లిదండ్రుల గురించి కానీ అవేమీ ఆలోచించలేదు. అయితే ఒక రోజు ఏమో వీళ్ళు ముగ్గురు ఒకటే క్లాస్మేట్ కదా, ఒకటే కాలేజ్ కదా, ఫేర్వెల్ పార్టీ అంటే ఫైనల్ అనుకుంటా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫైనల్ లో ఫేర్వెల్ పార్టీ అనుకుంటా. ఆ పార్టీలో ఇద్దరికి మెసేజ్ పెట్టింది, ఐ లవ్ యూ బాబు అనేసి. ఐ లవ్ యూ బాబు అని ఇద్దరికి మెసేజ్లు పెట్టింది. పెట్టిన తర్వాత ఇద్దరు కొంచెం పక్కనే ఉన్నారనమాట. సరే అని చెప్పేసి ఇద్దరు ఆ అమ్మాయిగా చూస్తున్నారు. ఇద్దరిలో ఒకడికి డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మాయి వేరే అబ్బాయితో బీచ్ కి వెళ్ళింది అనమాట. అంటే అప్పటికే సంవత్సరం ఎండింగ్ లోకి వచ్చింది. అంటే ఎలా మేనేజ్ చేస్తుందో చూడండి. ఇద్దరు అబ్బాయిలకి తెలియకుండా బీచ్లు, పార్కులు ఇవన్నీ తిరిగేసింది. కానీ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో అనే విషయం తల్లిదండ్రులు గ్రహించలేకపోయింది. అక్కడితో అయిపోయింది. అయితే ఒక రోజు రిష్కండ్ బీచ్ లో ఫస్ట్ ఇయర్ లో పరిచయమైన అబ్బాయితో తిరుగుతూ ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటూ ఉన్నప్పుడు 10th క్లాస్ అబ్బాయి చూసాడనమాట. చూసిన తర్వాత ఆ రోజు అక్కడి నుంచి వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్ కి వస్తే ఇద్దరు అబ్బాయిలు డిస్కస్ చేసుకున్నారు అనమాట. డిస్కస్ చేసిన తర్వాత ఈ అమ్మాయి కోసం ఇద్దరు కొట్టుకున్న తర్వాత కనీసం ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఈ అమ్మాయిని గాఢంగా లవ్ చేశారనమాట. ఏం చేయాలో తెలియదు, నిద్ర పట్టేది కాదు. పాపం అది చదువేంటో, ఎందుకు జాయిన్ అయ్యారో, చిన్న వయసులో అలా అయిపోయారు. అక్కడతో అది అయిపోయింది. చాలా పెద్ద గొడవలు అయిపోయి అమ్మాయి చివరికి వాళ్ళిద్దరి మీద కేసు పెట్టింది. నన్ను ఇలా ఏడిపిస్తున్నారు, 10th క్లాస్ నుంచి ఒకటి ఏడిపిస్తున్నాడు, ఇంటర్ జాయిన్ అయిన తర్వాత ఒకటి ఏడిపిస్తున్నాడు, నేను ఎంత చెప్పినా వినట్లేదు, లవ్ చేస్తున్నాడు, వెంట పడుతున్నాడు, బీచ్ కి రాకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నా అంటున్నాడు, ఇంకేదేదో అని చెప్పి ఇద్దరి మీద కేసు పెట్టించింది అమ్మాయి. ఇద్దరి మీద. వాళ్ళ ముగ్గురికి పోలీస్ స్టేషన్ లో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పంపించారు. అంతే బానింది, అయిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ లకు ఎంటర్ అయిన తర్వాత అందులో ఉన్న ఒక అబ్బాయి 10th క్లాస్ లో పరిచయమైన అబ్బాయి ఆ కాలేజ్ లో టీసీ తీసుకుని వేరే కాలేజ్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయిని బాగా లవ్ చేశాడు అనమాట. సరే అయిపోయింది, ఇక్కడతో కట్. ఇంటర్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయిన తర్వాత 2-3 months తర్వాత ఇంకో అబ్బాయిని, రాజు అనే అబ్బాయిని లవ్ చేయడం మొదలు పెట్టింది. ఈ రాజు అమ్మాయిని లవ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత అబ్బాయి చాలా తెలివైనడు. అప్పటికే ఈ అంటే వేరు గ్రూపులు అనమాట. ఇద్దరితో తిరిగిందనే విషయం వాడికి తెలుసు. సో లైట్ గా తీసుకొని ఈ అమ్మాయితో ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అలా అనుకుని ఆ అమ్మాయిని కూడా, అమ్మాయి అయితే చాలా అందంగా ఉంటది, ఆ అమ్మాయి నవ్వితే చందమామలా ఉంటది. అటువంటి అమ్మాయి ఒక కుందనపు బొమ్మలాగా, పల్లెటూరు నుంచి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో మేకప్ గానీ ఇవన్నీ ఉండదు, నార్మల్ గా నేచురల్ గా ఉంటది అనమాట. సో అమ్మాయిని చూడగానే ఎవరికైనా కానీ లవ్ చేయాలనిపిస్తుంది. సో అలాగనే వాళ్ళిద్దరు కనిపించింది, వాళ్ళిద్దరు మోసపోయారు. సరే పక్కన పెట్టండి ఆ విషయం. అయితే అప్పటి వరకు ఆ ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు, గిఫ్ట్లు ఇవన్నీ
ఎలా తీసుకుని ఎంజాయ్ చేసిందో ఇప్పుడు ఈ అబ్బాయి ఈ అమ్మాయి దగ్గర గిఫ్ట్లు గాని ఎక్కడికి వెళ్ళిన డబ్బులు గాని మొత్తం ఆ అమ్మాయితో ఖర్చు పెట్టించేవాడు. 6 months తర్వాత అమ్మాయి 3rd month ప్రెగ్నెంట్. ఈ విషయం తెలిసిన రాజు అక్కడి నుంచి కాలేజ్ మానేసి జంప్ అయిపోయాడు ఎక్కడికో. అసలు కనిపించలేదు అబ్బాయి. ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మ రాజుకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్, ఆడ అడ్రస్ ఎక్కడ ఉంటో తెలియదు, ఆడ ఏం చేస్తున్నాడో తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. చివరికి అమ్మాయి రాజు మీద కూడా కేసు పెట్టింది. కేసు పెడితే రాజుని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు అమ్మాయి 3rd month అని పోలీసులు తెలిసింది. అప్పుడు ఏం చేస్తారండి, ఆ అబ్బాయి ఉన్నాడు ఆల్రెడీ అమ్మాయి ఇద్దరితో తిరుగుతుందండి, నాకు ఆ విషయం తెలిసింది, అందుకే నేను డ్రాప్ అయ్యాను, ఆ ప్రెగ్నెంట్ ఎవరి వల్ల వచ్చిందో నాకు తెలియదు అని రాజు సైడ్ అయ్యాడు. ఇప్పుడు అమ్మాయి ఏమవుతుంది ఒంటరి అయిపోయింది. ఇంకా నువ్వే నా ఫ్యూచర్ అన్న హస్బెండ్ రాజును అనుకుంది అనమాట. రాజు పోయాడు, ఇద్దరిని మోసం చేసిన వాళ్ళు ఇద్దరు పోయారు, అమ్మాయి ఒక్కరితో అయిపోయింది 3 నెలల గర్భంతో. ఇప్పుడు ఏం చేయాలి, చివరకు పాయిజన్ తీసుకొని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది.